ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా దరికి చేరనివ్వకూడదు. ఈ లోకంలో చాలామంది శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబంతో బ్రతుకుతూ ఉంటున్నారు. ఎంతోమంది శరీరాశ, నేత్రాశ ఈ కోరికలను తీర్చుకోవడానికి ఎంతోమంది ఎదుటివారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎంతోమంది ఎదుటివారిని నరహత్య చేయడానికి కూడా పాల్పడుతున్నారు. ఎంతోమంది ఎదుటివారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ మనమైతే అలాంటి లక్షణాలకు దూరంగా ఉండాలి. జీవపు డంబము కలిగి మనం ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. ఈ జీవపు డంబం అంటే ఏంటి అని అంటే గర్వంతో కూడిన జీవితం. వారికి ఉన్న ఉన్నత స్థాయిని బట్టి, వారికి ఉన్న అందచందాలను బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి చాలామంది ఎంతో గర్వంతో బ్రతుకుతూ ఉంటారు. కానీ గర్వం చివరికి నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మనకు ఎంత ఉన్నా సరే కానీ మనం తగ్గించుకొని బ్రతకాలి. అలా తగ్గించుకున్న జీవితం మనం జీవిస్తే దేవుని ప్రేమను మనం పొందుకుంటాము. శరీరాశ, నేత్రాశ అనే ఈ రెండు కోరికల నుంచి మనం ఎప్పుడైతే తప్పించుకొని ఆశానిగ్రహం కలిగి మనం జీవిస్తామో దేవుని ప్రేమ మనలో ఉంటుంది. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమను మనం పొందుకోవడానికి దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేయనుగాక. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ మూడు లక్షణాల నుండి దేవుడు మనల్ని దూరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.